హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజనే నమో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మంత్ర సాధనలో చాలా మంత్రాలు చెప్పుకున్నాం గాని కొన్ని మంత్రములు ప్రత్యక్షంగా చేయుటకు వీలుండదు. ఏ మంత్రం చేసినా ఏ యోగం చేసినా ముందుగా కులదైవ ప్రార్థన, ఇష్టదైవ ప్రార్థన, గ్రామ దేవత దర్శనములు, శివాలయ దర్శనములు చేస్తూ మీరు మంత్ర జపము చేయటం వలన అతి క్షేమదాయకమైన అతి శక్తివంతమైన ఫలితములు పొందగలరు. ఎందుకనగా గ్రామ దేవతకు మనపై బాధ్యత ఉంటుంది. ఏ తంత్రయోగం చేసినా తంత్రయోగంలో చెప్పబడిన విధానములన్నీ సాక్షాత్ శివుని యొక్క భూవాచ అనగా అతను ముఖత వచ్చాయి కాబట్టి అతనిని స్మరిస్తూ అతనిని దర్శనములు చేస్తూ జపములు చేయట చాలా క్షేమదాయకం. ఇప్పుడు చెప్పబోయేవి కామరీ తంత్రములు. ఇవి ఒడిస్సాలో పుస్తకాలలో కాకుండా గురుముఖత తీసుకున్న మంత్రములు. ఇవి సర్వశీఘ్ర ఫలప్రద చాలా శక్తిమయ మంత్రములు. ఈ మంత్రములలో ఏ మంత్రము చేసినా సరే మీరు సర్వములు సిద్ధింప చేసుకోగలరు. ఎలా అనగా దేవత ప్రసన్నమవుతుంది, మీకు కోరిన కోరికలన్నీ తీరుస్తూ మీ యొక్క సందేహములన్నీ ప్రత్యక్షంగా దేవతే నివృత్తి చేస్తుంది. అటువంటి శక్తివంతమైన మంత్రములు. ఇప్పుడు చెప్పబోయేది కామరీ తంత్ర యోగంలో కామరీ కామాక్షి దేవి. ఈ మంత్రము వేల వేల సంవత్సరాలుగా ఒడిస్సాలో ప్రయోజనం పొందుతూ ప్రయోగములు చేస్తూ వస్తున్న మంత్రము. ఈ మంత్రము చాలా చిన్న మంత్రము, కేవలం బీజాక్షర సంపుటిత మంత్రము. కామాక్షి దేవిని దుర్గాదేవిగా చూస్తారు ఇక్కడ. ఎందుకనగా కామాక్షి అంటేనే సాక్షాత్ లలితా త్రిపుర సుందరి. గాని ఇక్కడ కామాక్షి అంటూ దుర్గాదేవి యొక్క పటమును ఉంచుతారు. దానినే గ్రామ దేవతగా కూడా పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి కామాక్షి పూర్తిగా శాకాహార జీవి గాని ఇక్కడ బలిదానములు కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ విధానం. ఈ జపము చేయడం వలన మీరు ఏం కోరుకుంటున్నారో అవన్నీ నివృత్తి కాగలవు. తంత్రయోగంలో సత్కర్మలన్నీ ఈ ఒక్క మంత్రముతో సిద్ధింప చేసుకోగలరు. ఎందుకనగా దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు ప్రత్యక్షంగానే పొందుతారు. ఒక శక్తి మీకు ఉంటుంది. శక్తి ఉంటే కదా ఏదైనా పనులు జరుగుతాయి. ఆ శక్తి వలన మీరు అన్ని పనులు సాధింప చేసుకోగలరు. మీరు ఎన్ని మంత్రములు జపం చేయాలి, ఎలా చేయాలి అంటే మీ యొక్క ప్రక్రియను బట్టి మీరు ఏ ప్రయోజనం కోరి ఈ మంత్ర జపం చేస్తున్నారో దానికి బట్టి మీరే నిర్ణయం తీసుకోగలరు. ఈ మంత్రము 1,00,000 జపం చేస్తే చాలు వశీకరణాది విధులు సులువుగా సాధించుకోవచ్చు. లేదు ఈ మంత్రమే ఆజీవనం సర్వకర్మలయందు వినియోగించుకుంటాం, కామాక్షి దేవిని మా మాతృమూర్తిగా కొలుచుకుంటాం అనుకునే వాళ్ళు 10 లక్షల జపం, 1,00,000 హోమం, 10,000 తర్పణం, 1000 మార్జనం, 100 మంది బ్రాహ్మణులకు ప్రీతాన్న భోజనం ఇచ్చి తరువాత నిత్యము ఈ మంత్రమును ఒక 108 సార్లు లేక 54 సార్లు లేక 27 సార్లు జపించుకుంటూ ఉంటే చాలు సర్వము సిద్ధింప చేసుకోగలరు. అటువంటి శక్తివంతమైన కామాక్షి మంత్రము కామరి కామాక్షి దేవి మంత్రము. ఈ మంత్ర జపం చేయుటకు దీక్షా కంకణ బద్దులై ఉండాలి. లక్ష చెప్పున పురస్కరణ విధానంతో చేస్తే చాలా మంచిది. ఈ మంత్ర జపం చేసిన నాళ్ళు ఏకాన్న భోక్తం అనగా మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. ఉదయం ఎటువంటి ఆహారము తీసుకోకూడదు. పగలు పాలుని రాత్రి వేళ మజ్జిగను తీసుకోకుండా ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర జపం చేసిన నాళ్ళు మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము పూర్తిగా నిషేధం. ఈ మంత్ర జపం చేయుటకు సరైన స్థలములు గ్రామ దేవత యొక్క గుడి లేక ఏదైనా స్త్రీ దేవత యొక్క ఆలయము, నది పరివాహక ప్రాంతము, పర్వత శిఖరము, సముద్రపు ప్రాంతము మరియు 2 నదులు కలిసే స్థలము లేక శ్మశానమునకు తూర్పు భాగమున కూర్చొని తూర్పు వైపు ముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఈ జపము పూర్తి చేసిన తర్వాత కన్యా పూజ 8 సార్లు చేయాలి. 7 చెప్పున చేయాలి. 7 కన్యలకు తెచ్చి కన్యా పూజ చేయాలి. అది 8 సార్లు చేయాలి. ఇలా చేస్తే సర్వసిద్ధి చేకూరుతుంది. కామాక్షి దేవి ప్రత్యక్షంగానే మీకు సకలాభిష్టములు నెరవేరుస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్ర జపం చేయవారికి ప్రత్యక్షముగా కనిపిస్తుంది. లేని ఎడ్ల స్వప్నమునందు గోచరమై సరైన సలహాలు ఇస్తుంది. ఈ మంత్ర సాధనలో మీరు మరికొంచెం భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా సరే శక్తి ఆలయంలో మీకు ప్రసన్నత చేకూర్చి మీకు సర్వాభిష్టములు నెరవేర్చగలదు. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. న్యాసములు ఏవి అవసరం లేదు. కామర తంత్రమునకు మంత్రమే జపం చేసుకుంటే చాలు. కాకపోతే ముందుగా కులదైవారాధన, ఇష్టదైవారాధన చేసి గణపతికి షోడశోపచార పూజలు చేసిన తర్వాత కామాక్షి దేవికి షోడశోపచార పూజలు చేసి దీపము, ధూపము, నైవేద్యము, పుష్పము, చందనము ఇచ్చి పూజించిన తర్వాత మంత్ర జపం చేయుట చాలా
చాలా శ్రేయోదాయకం. ఈ జపం చేయుటకు సమయము ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 30 నిమిషాల లోపు చేయవచ్చు. ఒకవేళ తీక్షణమైన చర్యలు తీసుకోవాలన్నా, శత్రు సంహారం చేయాలన్నా ఈ మంత్రము రాత్రి వేళ చేస్తే చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. గాని మంత్ర జపము పూర్తయినంత వరకు రాత్రి వేళ జపం చేయుటకు వీలుండదు. కేవలం ప్రయోగం చేసేటప్పుడే రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రము సా ఓం ఓం వసట్ టహ టహ. మంత్రం మరోసారి సా ఓం ఓం వసట్ టహ టహ. మంత్రం మరోసారి సా ఓం ఓం వసట్ టహ టహ. దివాత్మ స్వరూపులారా, స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, కాగితం పెన్ తీసుకొని మంత్రమును చిన్నముగా రాసుకోండి. శబ్దములు సుస్వరముగా పలకాలి. దీనికి వాచక జపమే చేయాలి. మానసిక జపము, ఉపాంశ జపము పనికిరాదు. గురు సమక్షంలో లేక గురువు యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఇటువంటి మంత్ర జపం చేయుట చాలా శ్రేయోదాయకం. అష్ట దిగ్బంధనములు దేహశుచి చేసుకుని చేయుట చాలా ఆవశ్యకం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములు పొంది మీ జీవితం మీ ఇష్టం అనేలా జీవిస్తారని తంత్ర యోగంలో చెప్పబడిన శక్తులన్నీ పొంది మీరు శక్తివంతులు కావాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.